మనసులో ఎంత బాధ ఉన్నా పైకి చిరునవ్వుతో కనిపిస్తాం. బాధ ఎవరికైనా చెప్పుకోవాలి, కానీ ప్రతి ఒక్కళ్ళు బాధలోనే ఉన్నారనిపిస్తుంది. దీనికి హీలింగ్ ఎక్కడుంది? ఉందా? ఖచ్చితంగా ఉంది. అలాగే ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా మనస్సు మాత్రం ఏదో ఒక ఆశ, ఎక్కడో ఒక చోట మనకంటూ ఒక అవకాశం ఉందేమోనని వెతుక్కునేటటువంటి ధైర్యాన్ని ఎవరైనా ఇవ్వగలరా అంటే ఖచ్చితంగా ఇస్తారు. ఎన్ని ఒత్తిళ్ళు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, మానసికంగా ఎంతటి ఆందోళనలో ఉన్నా ఈ సమాజంలో మాత్రం నవ్వుతూ బతికేస్తాం. ఆ చిరునవ్వు సొంతమైతే, అది నిజంగా వాస్తవమైతే, ఆ ఆందోళన స్థానంలో అది మొత్తం ప్రశాంతతకి లోనైతే, మనస్సు అనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ని ఇవ్వగలిగితే దాని పేరే శక్తిపాత్ హీలింగ్. మై డియర్ ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్ శైలజ మేడం యోగాచార్య శక్తిపాత్ హీలింగ్ ద్వారా ఆవిడ ఎంతోమందిని ఎన్నో రకాలుగా హీలింగ్ చేస్తూ, అలాగే వాళ్ళకి శక్తిపాత్ యోగా ద్వారా హీలింగ్ టెక్నిక్స్ తోటి వాళ్ళని మానసిక ఆందోళన నుంచే కాదు, ఇంకా చాలా చాలా ఏ ఎనర్జీ అయితే వాళ్ళ జీవితంలో లోపించి వాళ్ళు నిస్సత్తువకి నిరాశకి లోనవుతున్నారో దాని నుంచి కొన్ని వేల మందిని బయటికి తీసుకొచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే, తేజస్వి మీడియా ద్వారా ఎంతోమంది దీని నుంచి ఈరోజు లబ్ధి పొందుతున్నారు అనేటటువంటి వాస్తవాలని నేను మీకు కూడా చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఎక్స్పీరియన్స్ చెప్తారా? ఎనర్జీ తీసుకునేటప్పుడు పైనుంచి ఒక ఫోర్స్ వస్తున్నట్టు అలా అనిపించింది మేడం. ఓకే. చేసే ముందు వరకు కొంచెం అనీజీగా ఉండే, అంటే బయట ఫుడ్ అది తిన్నాను, కొంచెం జలుబుగా అదంతా ఉండే. ఓకే. ఓకే. మొత్తం పోయి ప్రశాంతంగా పీస్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. క్లాస్ స్టార్టింగ్ లో బ్యాక్ ఉంది, అసిడిటీ బాగా హైపర్ అసిడిటీతో బాధపడుతున్నాను నేను. అది కొంచెం ఇప్పుడు హీల్ అయినట్లు నాకు అక్కడ ఒక సౌండ్ ఇట్లా డేపుల ద్వారా బయటికి నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి చేనుపులు వస్తాయి, ఆవులింతలు వస్తాయి. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగుంది హీలింగ్ క్లాస్. మాకు ఆ ఎనర్జీ, మీరు కామ్ డౌన్ అన్నప్పుడు ఆ బాడీ చాలా చాలా కామ్ గా స్లోగా షింక్ అవ్వడం, ఐ ఫెల్ట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. 2 days బ్యాక్ నాకు హీల్ చేశారు, మీరు నమ్మరు. 3/4 నాకు ఇప్పుడు మౌత్ తెరుచుకుంటున్నది, భోజనం చేయగలుగుతున్న. పెయిన్ చాలా 25% అలా ఉంది. ఎంత స్టిఫ్గా ఉండేదంటే ఏడుపు వచ్చేది. అలాంటిది మేడం గారు హీల్ చేశారు. కృతజ్ఞతలు మేడం గారికి. ఈవినింగ్ కల్లా 50% రిలీఫ్ వచ్చి నెక్స్ట్ డేకి బాగా తగ్గిపోయి ఇప్పుడు ఇంత మాట్లాడగలుగుతున్నా, ఇంత నోరు తెరగలుగుతున్నా అంటే అమ్మగారి దయే. మేడం గారికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు కొంచెంగా ఉంది అంతే, అంత తొందరగా హీల్ అయింది. చూశారు కదా, ఈ ఆనందము, ఈ ప్రశాంతత నేను పొందాను. నిజంగానే చెప్తున్నా, ఇన్ని భయంకరమైనటువంటి ఛాలెంజెస్ మధ్య ఒక స్ట్రెస్ని దాటుకొని, ఇన్ని ఛాలెంజ్లు దాటుకొని, ఆ స్ట్రెస్ని తట్టుకొని, మానసిక ఒత్తిళ్ళని అధిగమించి, సవాళ్ళని అధిగమించి ముందుకు వెళ్ళగలిగేటటువంటి ఆ శక్తిని, ఒక అంతర్గత శక్తిని నాలో నేను నిలుపుకోవడానికి ఈ శక్తిపాత్ హీలింగ్ చాలా ఉపయోగపడింది. నాకు ఎలా అయితే ఉపయోగపడిందో అది మీ అందరికీ కూడా ఉపయోగపడాలని చెప్పి మేడంని రిక్వెస్ట్ చేసి తేజస్వి ఛానల్ ద్వారా పరిచయం చేయటం జరిగింది. ఎంతోమంది మహిళలు, పురుషులు కూడా ఎంతోమంది దీని ద్వారా ఈ శక్తి, ఈ ఎనర్జీని తీసుకొని ఎంతమంది ఏ విధంగా తమ యొక్క సమస్యల నుంచి బయటకు వచ్చారు అనేటటువంటిది నిజంగా ఒక గొప్ప అవార్డు అందుకున్నంత ఆనందం అయితే మాత్రం నాకుంది. ఈ సంతృప్తి నిజంగా మాటల్లో చెప్పలేను. అందుకే ఈరోజు నేను మీ ముందుకు ఇంత ప్రత్యేకంగా వచ్చి చెప్పడానికి కారణం ఏంటి అంటే, మన తేజస్వి మీడియా ద్వారా మేడం యొక్క ఇంటర్వ్యూస్ చూసి, మేడం క్లాసుల్లో జాయిన్ అయ్యి ఎంతోమంది వాళ్ళు చాలా 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 సమస్యలను అధిగమించేటటువంటి ఒక శక్తిని
ఈ శక్తిపాత హీలింగ్ ద్వారా తీసుకున్నారు? యుఎస్ లో న్యూ జెర్సీలో ఉంటానండి. మా పాపకు బాగాలేనప్పుడు మేడం హీల్ చేశారు. నేను ఎమర్జెన్సీకి వెళ్తుంటే మేడంకే కాల్ చేశాను. పాపకి ఇమీడియట్ గా తగ్గింది. మాకు చాలా ఇన్స్టెన్సెస్ అలాంటివి ఉన్నాయి. మేడం అదేంటి ఒక ఏంజల్ అండ్ ఒక ఆవిడ జస్ట్ ఐ కెన్ ఓన్లీ టచ్ హర్ ఫీట్ అండ్ సే థ్యాంక్ యూ, అంత బాగా చేస్తారు యాక్చువల్లీ. నేను కొన్ని ఇయర్స్ నుంచి ఆవిడ క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. వెరీ బెనిఫిషియల్ యాక్చువల్లీ. ప్రియా మేడం ద్వారా అమ్మకి రెఫరెన్స్ వచ్చింది. వాడు ఒక క్లాస్కి అటెండ్ అయిన వెంటనే, వాడు ఈవినింగ్ క్లాస్ అయిపోయిన వెంటనే నాకు కాల్ చేసి, డాడీ అసలు నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది అని చెప్పేసి నెక్స్ట్ డే డీన్తో వాడు 1-to-1 ఫేస్ చేయాలంటే అమ్మని, అందుకేనమ్మా కొద్దిగా వెంటనే తీసుకుంటే బెటర్ అని చెప్పేసి అమ్మ కూడా వెంటనే మాకు చెప్పారు. డీన్ అయిపోయినాక తీసుకుందాం అని చెప్పేసి, డీన్ మీటింగ్ అయిపోయినాక తీసుకుందాం అనుకున్నాను నేను. బట్ మేడం ఇచ్చిన సలహా మేరకు డీన్ మీటింగ్ ముందే నేను క్లాస్కి పంపించాను వాడిని. అసలు చాలా హెల్ప్ అయింది. డీన్తో చాలా క్లోజ్ గా మాట్లాడేటంటే ఎప్పుడు నేను అంత ఇదిగా మాట్లాడలేదు. చాలా హ్యాపీగా మాట్లాడాను. ఆయన కూడా చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. చాలా బాగా మాట్లాడారు. పర్వాలేదు, ఒక పేరెంట్ గా నేను మా బాబుని ఒక మంచి రూట్ లోనే పంపిస్తున్నాను అనేది. పెళ్లి కావాల్సిన పిల్లకి ఎలర్జీ ఇట్లా వస్తే, స్కిన్ అంతా వస్తే అదొక రకం లోపల మానసికంగా కూడా చాలా నేను భయపడిపోయాను. ఇప్పుడు పాపకు సంబంధాలు చూస్తున్నాము. సో అయ్యో ఒండ్లంతా పాకిపోతే ఎట్లా, ఈ పిల్లకి ఎట్లాంటి నేను మెడిసిన్ ఇవ్వాలన్నది నాకు చాలా భయం వేసింది. ఎమోషనల్ గా కూడా చాలా భయపడిపోయాను. సో మేడం చెప్తే, అమ్మ నువ్వు ఇట్లా చెయ్యి, నువ్వు తెలిసినా చెయ్యి, ఆమెకు చెప్పినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్లేదు, నువ్వు ఇట్లా ఏ ఫాలో అవ్వంటే నౌ షీఈ్ వెరీ కంఫర్టబుల్. మొత్తం అంతా 99% హీల్ అయిపోయిందండి. ఏదైతే ఆమెకి పోర్షన్ లో ప్రాబ్లం వచ్చిందో కొంచెం దాన్ని ఏమంటారు కబిలినట్లు అయ్యింది అంతే. సో చేతుల మీద కానీ మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే హీల్ చేశారో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ నార్మల్ గా రోజు వంటది నేర్చుకుంటుంది. లైక్ చాలా డిఫరెన్స్ ఉంది మేడం. నేనైతే అంటే ఇది ఎంత టైం పడుతుంది అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది మేడం. లేకపోతే అంటే ఎంత డిప్రెస్డ్ గా ఉండేదో మేడం. జూలై 6వ తారీఖు నుంచి మేడం యొక్క క్లాసెస్, శక్తిపాత హీలింగ్ క్లాసెస్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఆ క్లాసుల్లో ఖచ్చితంగా ఎవరైతే మానసిక ఆందోళన, స్ట్రెస్, ఆర్థిక బాధలు, అలాగే ఏ ఇష్యూ మీదైనా సరే మీకు ఒక శక్తి కావాలి అనుకున్నప్పుడు, దానికి ఒక సపోర్ట్ ఎనర్జీ కావాలి అని అనుకున్నప్పుడు, ఆ స్థితి నుంచి బయటపడడానికి మీకు ఒక అంతర్గత శక్తి కోసము మీరు పోరాడుతున్నప్పుడు ఈ శక్తి మీకు చాలా వరకు కూడా హెల్ప్ చేస్తుంది అనడానికి నేను సాక్ష్యం మాత్రమే కాదు, ఎంతోమందిని మీకు ఇప్పుడు చూపించడం కూడా జరిగింది. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు బయటికి చెప్పలేనటువంటి వాళ్ళు. ఎందుకంటే అందరూ వచ్చి చెప్పలేరు కదా. అలాగే చాలామంది అడుగుతున్నారు, మేడం క్లాసెస్ ఎప్పుడు అని నాకు కూడా మెయిల్స్ పెడుతున్నారు, మెసేజెస్ పెడుతున్నారు. వాళ్ళందరి కోసం చెప్తున్నాను, జూలై 6th అంటే సోమవారం నుంచి మేడం క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఎవరైతే వాళ్ళకి దీని నుంచి ఆ యొక్క శక్తిని పొందగలను అనేటటువంటి విశ్వాసం ఉందో, అలాగే శక్తిని పొంది ఉన్నతమైనటువంటి మార్గంలోకి వెళ్ళాలనే పట్టుదల ఉన్నటువంటి వాళ్ళకి ఈ క్లాస్ చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఒక శక్తి కోసం చూస్తున్నారో, ఎవరైతే ఒక ఎనర్జీని ఫిల్ చేసుకోవాలని చూస్తున్నారో, ఎవరైతే ముందుకు సాగాలని చూస్తున్నారో, పట్టుదలకి ఒక శక్తి తోడైతే మీరు అనుకున్నది రీచ్ అవ్వడానికి శక్తిపాత హీలింగ్ అనేటటువంటిది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేసి దయచేసి అక్కడ మీరు రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ నాకు మెసేజ్లు చేయటము అనేటటువంటిది సాధ్యం కావడం లేదు. దయచేసి ఇక్కడ నంబర్ ఇస్తున్నాను, వాళ్ళందరి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ వీడియో పంపిస్తే బెటర్ కదా అనిపించింది. అందుకోసమనే మీ తెలియనటువంటి వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. స్క్రీన్ మీద కనిపించేటటువంటి నంబర్కి కాల్ చేయండి. నేను చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా ఈ శక్తిపాత యోగా హీలింగ్ ఏదైతే ఉందో ఈ టెక్నిక్స్ మీ లైఫ్లో ముందుకు సాగడానికి, ఉన్నతంగా ఎదగడానికి చాలా వరకు మీకు ఒక కొత్త శక్తిని ఇస్తాయనేటటువంటిది మాత్రం నేను నిర్మోహమాటంగా చెప్పగలను.
మై డియర్ ఫ్రెండ్స్, క్లాస్లో చేరాలనుకుంటున్న వాళ్ళకి అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్. అలాగే అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇది, దాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తూ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి.